దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విమీడియా న్యూస్ రూపొందించిన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు. ఆపరేషన్ సింధూర్ నుంచి మనం ఏమి స్ఫూర్తి తీసుకోవాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను మన భారతదేశ సైనికులని పూర్తిగా గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. సో ఈ ఆపరేషన్ సింధూరు అనేది మనం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవాల్సింది. భార్యల ముందు భర్తల్ని చంపడం అనేది డిస్గస్టింగ్ థింగ్. ఇప్పటికీ అది మర్చిపోలేనిది. మనం గుర్తుండేలాగా చేసినాం. ప్రతీకారం తీర్చుకోలేదనుకోండి, మనము రైట్ కాదు. నేను అప్రిషియేట్ చేస్తున్న సైనికులందరికీ, ప్లస్ ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞనై ఉంటాను. ముఖ్యంగా భారతదేశ మహిళలకు బొట్టు అంటే సింధూరం అనేది ప్రతీకగా, అంటే ఆమె వైవాహిక జీవితానికి ఒక ప్రతీకగా గుర్తిస్తాం. అలాంటి మహిళల మీద చేసిన ఈ టెర్రరిజం అకృత్యం ఏదైతే ఉందో, చాలా కలిసివేసిన దాన్ని ఈ మనం ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ రూపంలో మనము తీర్చుకోవడం అని ఉంది చూసారా. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన గవర్నమెంట్కు, మన మోదీ ప్రభుత్వానికి. మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ జరగడం అనేదే గొప్ప. దాంట్లో వాళ్ళ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి 22 నిమిషాలలో సామాన్య ప్రజలకు అస్సలు ఇబ్బంది జరగకుండా, ఎలాంటి హాని జరగకుండా, ఏదైతే ఆ ముఠాలు అకృత్యాలు చేసిన టెర్రరిస్ట్ ముఠాలు ఉన్నాయో వాటిని మొత్తం సమూలంగా శూన్యం చేసేసి వితిన్ 22 మినిట్స్ కంప్లీట్ క్లోజ్ చేసుకొని రావడం, అది కూడా మహిళా సైనికులు వెళ్ళి చేయడం, హ్యాట్స్ ఆఫ్. అది ఒళ్ళు గగురుపుర్చే సందర్భంగా మనం వర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ప్రపంచానికి ఒక సందేశాన్నే ఇచ్చాం. మేము చేతులు ముడుచుకోము, దిస్ ఈజ్ రైట్, యూఆర్ డూయింగ్ దిస్ అని 22 నిమిషాలలో సమూలంగా వాళ్ళకి గుణపాఠం చెప్పి మనమేంటి అని ఒక నిరూపించుకున్నాం ఒక లెవెల్లో. అప్పుడు అర్థమైంది భారత్ అది ఒక శక్తి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలని కానీ వీటిలో చూస్తే మనం అందరము యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి కొత్త కొత్త అటాక్లు, కొత్త కొత్త సిస్టమ్స్ని కనిపెట్టి డ్రోన్ సిస్టమ్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అందరూ ఎడ్యుకేట్ అయ్యి అందరు ఈ యువత అంత సైన్యంలో రావాలి. టెక్నికల్గా ఇప్పుడు భుజబలం ఈ దీనికంటే బుద్ధి బలంతో కొత్త కొత్త టెక్నాలజీతో వాటిని నేర్చుకొని యువత సైన్యంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను.